సంతోషంగా స్నాక్స్ తింటూ ఇష్టమైన సీరియల్ చూస్తోంది రాధిక. ఇంతలో ఫోన్లో ఏదో నోటిఫికేషన్ వచ్చిన శబ్దం. ఫోన్ తీసుకొని చూసింది. తన ఫ్రెండ్ కాశ్మీర్లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలు. అంతే, సీరియల్ చూడడం ఆపేసి అబ్బా ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది, నేను ఉన్నాను ఇంట్లో వేస్ట్గా అనుకుంటూ ఒక ఫోమోలోకి వెళ్ళిపోయింది. అర్జున్ తన గర్ల్ ఫ్రెండ్తో పాటు సినిమాకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అంతలో ఫ్రెండ్స్ గ్యాంగ్ నుండి ఫోన్. మనం ఎప్పుడూ కలిసే హోటల్కి వెళదామా అని. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో సినిమా మానేయలేను అని రాను అని ఫ్రెండ్స్కి చెప్పాడు. సినిమాకి వెళ్ళాడు. కానీ మనసంతా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో ఏం తింటున్నారో అని ఒక ఫోమోలోకి వెళ్ళిపోయాడు. మనం ఏదో చేస్తూ ఉంటాం, కానీ మన ఆలోచనలు ఎక్కడో ఏదో కోల్పోతున్నాం అనే బాధ. అదే నేను అప్పటి నుండి వాడుతున్న పదం ఫోమో. ఇలాంటి దాన్నే ఫోమో అంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఫోమో అనేది చాలా మందిని వెంటాడుతున్న మానసిక సమస్య. ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఎగ్జైటింగ్ విషయం జరుగుతూ ఉందని, దాన్ని మిస్ అవుతున్నామని భయపడడం, ఆందోళన చెందడం, ఇదే ఫోమో. ఒక్కసారి ఆలోచించండి. మీ ఫోన్ నోటిఫికేషన్స్ రాగానే వెంటనే చెక్ చేస్తున్నారా? వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ గంటల తరబడి చూస్తూ ఉన్నారా? మీ ఫ్రెండ్స్తో కలిసి ఉన్నప్పుడు కూడా ఫోన్ని స్క్రోల్ చేస్తూ ఉంటారా? అయితే మీరు ఫోమోతో బాధపడుతున్నట్టే. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇది నార్మల్గా అనిపించవచ్చు, కానీ ఫోమో వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవేంటంటే సరిగ్గా నిద్ర లేకపోవడము, ఆందోళన, డిప్రెషన్, చిరాకు, కాన్సంట్రేషన్ లేకపోవడము, సోషల్ యాంగ్జైటీ, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోవడం. ఈ ఫోమో నుంచి ఎలా బయటపడాలో మీరు ఫాలో అయ్యే కొన్ని ఈజీ టిప్స్ చెప్తాను. ఫస్ట్, డిజిటల్ డిటాక్స్ చేయండి. రోజుకి కొన్ని గంటలు ఫోన్ని దూరంగా ఉంచండి. నోటిఫికేషన్స్ మ్యూట్ చేయండి. మీ మనసుకి ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. సెకండ్, జోమోని ప్రాక్టీస్ చేయండి. జోమో అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఒంటరిగా ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. థర్డ్, పుస్తకం చదవండి, మెడిటేషన్ చేయండి, లేదా మీకు ఇష్టమైన హాబీని ఫాలో అవ్వండి. ఫోర్త్, రియల్ కనెక్షన్స్ని పెంచుకోండి. ఆన్లైన్ కనెక్షన్స్ కన్నా రియల్ లైఫ్లో రిలేషన్స్ని బిల్డ్ చేసుకోండి. ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్స్కి ప్రాధాన్యత ఇవ్వండి. ఫిఫ్త్, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర ఉన్న మంచి విషయాల గురించి కృతజ్ఞతతో ఉండండి. ఇతరుల లైఫ్తో కంపేర్ చేసుకోవడం మానేయండి. సిక్స్త్, ప్రజెంట్ మూమెంట్లో ఉండండి. ప్రస్తుతం జరుగుతున్న క్షణాన్ని అనుభవించండి. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో అని వరీ అవ్వకండి. సెల్ఫ్ అవేర్నెస్ని పెంచుకోండి. మీరు ఎందుకు ఫోమో ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకోండి. మీ ట్రిగ్గర్స్ ఏంటి గుర్తించండి. మీకు మీ ట్రిగ్గర్ ఏంటో తెలిస్తే దానికి సొల్యూషన్ని వెతుక్కోగలరు. టైం మేనేజ్మెంట్ చేయండి. సోషల్ మీడియా యూసేజ్కి స్పెసిఫిక్ టైంని అలొకేట్ చేయండి. అవసరమైతే స్క్రీన్ టైం యాప్స్ వాడండి. అసలు మనం మిస్ అవుతున్నది ఏంటి? సోషల్ మీడియాలో కనిపించే హ్యాపీ మూమెంట్స్ అన్నీ రియల్వి కావు. చాలామంది తమ లైఫ్లోని బెస్ట్ మూమెంట్స్ని మాత్రమే షేర్ చేస్తారు. వాళ్ళ డైలీ స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్ ఏవి మనకు కనిపించవు. ఫోమో నుంచి బయటపడాలంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా జీవించండి. ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. మీ జర్నీ మీది. మీ హ్యాపీనెస్ మీ చేతుల్లోనే ఉంది. మీరు కూడా ఫోమోతో స్ట్రగుల్ అవుతున్నారా? ఎలా హ్యాండిల్ చేస్తున్నారో కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో షేర్ చేయండి. వారికి ఒక మంచి మాట చెప్పినట్టు ఉంటుంది కదా. ఆనందమయ జీవితాన్ని ఆశిస్తూ మీ శశికళ. ధన్యవాదాలు.